హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఇవైతే రియల్మీ బడ్స్ T110 అనమాట. ఫస్ట్ అయితే ఇదైతే అన్బాక్స్ అయితే చూద్దాం మనం. ఫస్ట్ అయితే ఫ్రంట్ లుక్ వచ్చేసరికి రియల్మీ బడ్స్ T10 అయితే ఉంటుంది. ఇంకా సైడ్లో చూసుకున్నట్టయితే 38 అవర్స్ ప్లేబ్యాక్ టైం ఉంటుంది. అలాగే 10mm డైనమిక్ బేస్ డ్రైవర్స్ ఉంటుంది దీంట్లో. అలాగే బ్లూటూత్ 5.4 సపోర్ట్ తోటి అయితే వస్తుంది ఇది. ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్టయితే 88 మిల్లీ సూపర్ లేటెన్సీ ఉంటుంది దీంట్లో. అలాగే IP5X వాటర్ రెసిస్టెంట్ అండ్ AI ENC నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే అన్బాక్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఏం ఉండదు, సీల్ అయితే ఇచ్చారు దీనికి. ఓకే, బడ్స్ అయితే మనకైతే ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు. మనం ఎలాగో దీన్ని యూజ్ చేయమనుకో, తర్వాత చూద్దాం. దీన్ని ఎలా మనం యూజ్ చేయం, పక్కైతే పడేద్దాం. ఇంకా బాక్స్లో ఏమున్నాయంటే కంటెంట్ యాక్చువల్లీ బయటికి రావాలని ఇది రావట్లేదు ఏంటి. సరే, ఇంకా డైరెక్ట్ అయితే బడ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. బడ్స్ అయితే ఓపెన్ చేసేద్దాం మనం. ఇవైతే బడ్స్ ఫస్ట్ లుక్, ఫ్రంట్ లుక్ అయితే చాలా బాగుంది. చేతిలో పట్టుకోవడానికి చాలా కాంపాక్ట్ ఉంది డివైస్. ఇంకా కలర్ విషయానికి వచ్చినట్టయితే కలర్ అయితే బ్లాక్ అండ్ ఎల్లో థీమ్లో అయితే ఇచ్చారు. చాలా బాగుంది కలర్ థీమ్ అయితే. ఇంకా బడ్స్ అయితే ఓపెన్ చేయగానే చూడనీకి అయితే లుక్ అయితే ఇలా ఉన్నాయి. బడ్స్ అయితే చాలా బాగున్నాయి, వెరీ కాంపాక్ట్గా ఉన్నాయి అండ్ లైట్ వెయిట్ కూడా ఉన్నాయి. ఈచ్ బడ్ వచ్చేసరికి 4 grams వెయిట్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా బడ్ చూసుకున్నట్టయితే బడ్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ లుక్. వెరీ కాంపాక్ట్గా ఉంది, పట్టుకోనికైతే ఈజీ చేయొచ్చు. మీరు ఎవరైనా క్యారీ చేయాలనుకుంటే ఈజీగా క్యారీ చేయొచ్చు. అలాగే ఇదైతే ప్లాస్టిక్ బిల్ తోటి వస్తుంది. ఇదైతే ఒకటి చూసుకోవాలి. ప్రైస్ సెగ్మెంట్లో అయితే ప్లాస్టిక్ బిల్ తోటి అయితే వస్తుంది. ఇంకా చూడనీకి అయితే మ్యాట్ ఫినిష్ ఉంది. ముందలైతే రియల్మీ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అలాగే కింద చూసుకున్నట్టయితే Type-C పోర్ట్ ఇచ్చారు. 1 minute ఛార్జ్ చేస్తే మనకి 2 hours ప్లే బ్యాక్ టైం అయితే వస్తుంది దీంట్లో. ఇంకా అలాగే ఈ బడ్స్లో అయితే IPX5 రేటింగ్ అయితే ఉంది. ఇదైతే చిన్న చిన్న ఏమంటారు మన స్ప్రే ఈజీగా అయితే స్వెట్ ప్రూఫ్ అనమాట. మీరు పెట్టుకున్నప్పుడు ఏం కాదు, చిన్న చిన్న పడ్డా కూడా. లేటెస్ట్ 5.4 బ్లూటూత్ అయితే సపోర్ట్ ఉంది. అలాగే గూగుల్ ఫాస్ట్ పేరింగ్ సపోర్ట్ కూడా ఉంది. మీరు జస్ట్ ఇలా క్యాప్ ఓపెన్ చేస్తే చాలు, మీకు డైరెక్ట్లో డివైస్లో అయితే నియర్ బై డివైస్లో అయితే మీకు అయితే చూపిస్తుంది రియల్మీ బడ్స్ T110 అని. మీరు జస్ట్ అక్కడ కనెక్ట్ అవుతాగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోద్ది. కనెక్టివిటీ విషయంలో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, మీకు ఈజీ కనెక్ట్ అయిపోద్ది. కనెక్షన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫిట్ విషయానికి వచ్చేసినట్టయితే బడ్స్ అయితే మీరు ఎప్పుడైతే ఇయర్లో పెట్టుకుంటారో అసలు మీరు ఇయర్లో పెట్టుకున్నట్టు కూడా అనిపించదు, మీకు క్లీన్ అయితే ఉంటుంది. అలాగే కొంచెం ఇందులో అయితే ఏం అయితే లేదు, బట్ మీరు పెట్టుకున్నాక అయితే మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయిసెస్ అయితే మీకైతే వినిపించవు. ఇంకా మీరైతే మూవీ వాచ్ చేసినప్పుడు అయితే మ్యాక్సిమం వినిపించదు. కాకపోతే దీంట్లో ట్రాన్స్పరెంట్ మోడ్ కూడా అయితే ఉండదన్నమాట. ఫిట్ విషయానికి వచ్చినట్టు చాలా బాగుంది. ఫిట్ అయితే మీరు ఇయర్లో పెట్టుకోవడం చాలా బాగుంటుంది. మీరు జిమ్కి వెళ్ళినా, మీరైతే వాక్ చేసినా, రన్ చేసినా, జాగ్ పెట్టినా మీకైతే కింద పడే అవకాశం అయితే చాలా తక్కువ అన్నమాట. ఎందుకంటే అంత ఫిట్గా అయితే సెట్ అవుతుంది. ఇంకా ఈ బడ్ సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఇదైతే AAC కోడ్కి అయితే సపోర్ట్ ఉంటుంది. దీంట్లో అయితే ANC ఉండదు, ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా ఉండదు. అలాగే డ్యూయల్ కనెక్షన్ సపోర్ట్ కూడా ఉండదు. కాకపోతే దీంట్లో 10mm డ్రైవర్స్ ఉంటాయి. ఈ బడ్జెట్లో అయితే చాలా బాగుంటాయి. ఎవరైతే బేస్ లవర్స్ ఉన్నారో మీకైతే ది బెస్ట్ అనిపిస్తుంది. బేస్ మాత్రం సూపర్ ఉంటుంది. అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వోకల్స్ కూడా అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఒకటి ఎక్కువైనట్టు ఒకటి తక్కువైనట్టు అయితే మీకు అనిపించదు. మీరైతే ఏదైతే వాచ్ చేస్తున్నారో మీకైతే అది పర్ఫెక్ట్గా అయితే వినిపిస్తుంది అనమాట. సౌండ్ క్వాలిటీ విషయంలో అయితే మీకైతే ఎలాంటి డిసప్పాయింట్ ఉండదు ఈ బడ్స్ నుంచి అయితే. ఇంకా అలాగే కాల్ కనెక్టివిటీ చూసుకున్నట్టయితే కాల్ కనెక్టివిటీ అయితే మీరైతే కాల్ ఎప్పుడైతే వచ్చిందో మీరైతే డబల్ ట్యాప్ చేస్తే కాల్ అయితే ఆన్సర్ అవుతుంది అనమాట. కాల్ కనెక్షన్ అయితే చాలా బాగుంది. ఈ బడ్జెట్లో మీకు అవతల వాళ్ళు మాట్లాడేది వినిపించేది అయితే క్లారిటీ అయితే చాలా బాగుంది. అలాగే మీరు మాట్లాడేది వాళ్ళకి వినిపించేది అయితే చాలా బాగుంది. కాల్ విషయంలో కూడా ఓకే, మరీ హై అని చెప్పలేం, లో అని చెప్పలేం, ఓకే మీడియం అని చెప్పొచ్చు. కాల్ కనెక్షన్ కూడా ఓకే అనిపిస్తుంటుంది. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ విషయానికి వచ్చినట్టయితే కేసులో అయితే 460 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే ఈచ్ బడ్లో వచ్చేసరికి 40 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మీరు ఒకసారి సింగిల్ టైం ఛార్జ్ చేస్తే మీకైతే ఈజీగా 5 to 6 hours అయితే వస్తుంది అన్నమాట. ఏది మీరు 50% వాల్యూమ్ తోటి వింటున్నట్టయితే మీకైతే వస్తుంది. లేదు మీరు ఫుల్ ఛార్జ్ తోటి అయితే వింటున్నట్టయితే ఈజీ ఒక 4 hours అయితే వచ్చేస్తుంది. ఇది మీరు 10 minutes ఛార్జ్ చేస్తే మీకైతే ఇదైతే ఈజీగా 2 hours ప్లే బ్యాక్ టైం అయితే వస్తుంది అనమాట. ఇంకా అలాగే ఇలా అయితే అల్ట్రా లో లేటెన్సీ అయితే ఉంది. 88 milliseconds లో లేటెన్సీ తోటి అయితే వర్క్ అవుతుంది. మీరు ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారో గేమర్స్ అయితే మరీ ఓవర్ అని చెప్పలేం, ఓకే డీసెంట్గా ఉంటుంది. మీరు చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటేమో పర్ఫెక్ట్ లేటెన్సీ ఉంటుంది. లేదు నేను BGM ఆడతా, ఫ్రీ ఫైర్ ఆడతా అంటే కొంచెం లేటెన్సీ అయితే డిలే ఉంటుంది అనమాట.
కాకపోతే మేనేజ్ చేయొచ్చు అంటే మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ అసలు ఏంది వచ్చేసి ఇప్పుడే ఎవరైతే మూవీ లవర్స్ ఉంటారో వారికైతే ఇది బాగా బెస్ట్గా సెట్ అయిపోద్ది. ఎందుకంటే మీరైతే మూవీ వాచ్ చేస్తున్నప్పుడు మీరు వినే ఆ వాయిస్ ఉంటుంది, ఆ వోకల్స్ కానీ, ఆ బేస్ కానీ, ఆ ట్రిబుల్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ చాలా బాగుంటాయి, క్లీన్గా ఉంటాయి. మీరు వింటుంటే ఆ ఫీల్ అయితే మస్తు అనిపిస్తుంది అనమాట. మీరు మూవీ చూసేటప్పుడు అయితే మిమ్మల్ని అయితే అస్సలు డిసప్పాయింట్ అయితే చేయరు. ఇంకా మీరు సాంగ్స్ విన్నా కూడా సేమ్ అదే థీమ్ అనమాట. మీకైతే యాప్ కనెక్టివిటీ ఉంటుంది. ప్లే స్టోర్లో అయితే రియల్మీ లింక్ యాప్ అని అయితే ఉంటుంది అనమాట. మీరు జస్ట్ రిజిస్టర్ అయ్యి ఓపెన్ చేస్తే కనెక్షన్స్ అయితే ఉంటాయి. ఇంకా అలాగే దీంట్లో గెస్టర్ సపోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. మీరైతే సింగిల్ ట్యాప్ చేస్తే పాజ్ అండ్ ప్లే చేయొచ్చు, ప్రీవియస్ ట్రాక్ వెళ్ళొచ్చు, నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్ళొచ్చు. అలాగే మీరు కాల్స్ ఆన్సర్ చేయొచ్చు ఈ గెస్టర్తోని. ఇంకా దీంట్లో బెస్ట్ విషయానికి వచ్చినట్టయితే ఈ గెస్టర్స్ మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ రియల్మీ యాప్ లింక్లో మీరు రిజిస్టర్ అయిన తర్వాతకి కింద అయితే ట్యాప్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరైతే ఈచ్ గెస్టర్ని లెఫ్ట్ బర్డ్కి అండ్ రైట్ బర్డ్కి మీకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. మీరు సింగిల్ ట్యాప్ ఇస్తే వాల్యూమ్ అప్ అవ్వడం కానీ, రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఇస్తే వాల్యూమ్ డౌన్ అవ్వడం కానీ. ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఇది మాత్రం మిస్ అవుతుంది చాలా బడ్స్లో, బట్ దీంట్లో మాత్రం మిస్ చేయలేదు. ఇంకా ఈ బడ్స్లో కాన్స్ విషయానికి అయితే మాట్లాడుకుందాం. ఇంతసేపు నేను చెప్పిన అన్ని ప్రోస్ అనమాట. ఇంకా కాన్స్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో అయితే డ్యూయల్ కనెక్షన్ సపోర్ట్ అయితే ఉండదు, అంటే ఒకేసారి 2 డివైస్ కనెక్షన్ అయితే ఉండదు. అలాగే ఏఎన్సీ అయితే ఉండదు. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ బడ్జెట్లో మ్యాక్సిమం రాదు, ఏఎన్సీ అయితే ఉండదు. బట్ ఈఎన్సీ ఉంటుంది దీని ప్లేస్లో. ఇంకా అలాగే దీంట్లో అయితే ట్రాన్స్పరెన్సీ మోడ్ అయితే కూడా ఉండదు అనమాట. అలాగే కస్టమ్ ఈక్వలైజర్ మోడ్ కూడా ఉండదు. మీరే అడ్జస్ట్ చేసుకోవడం అయితే ఇదైతే ఉండదు. నేనైతే ఈ ప్రైస్ రేంజ్లో బ్రో ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఈ కాన్స్ తీసుకోవచ్చా ఈ బడ్జెట్లో అంటే కళ్ళు మూసుకొని ఈ బడ్స్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఎవరైతే ఆఫర్ అయితే చేయరు. మిగతా బ్రాండ్స్ అయితే చాలా ఉన్నాయి ఆ బ్రాండ్స్, అందులో ఏ బ్రాండ్ అయితే ఆఫర్ చేయదు. మీకు 1100 రూపాయల్లో ఈ ఫీచర్స్ అయితే ఏ బడ్లో దొరకదన్నమాట. అందుకే రియల్మీ బడ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా దీంట్లో కూడా కలర్స్ విషయానికి వద్దంటే చాలా టైప్ కలర్స్ ఉన్నాయి. నాకైతే ఎందుకు బ్లాక్ థీమ్ అయితే నచ్చింది. ఎందుకంటే మీరైతే ఎప్పుడైతే ఈ డబ్బా ఓపెన్ చేసినప్పుడైతే లోపడైతే ఎల్లో కలర్ ఉంటుంది, రియల్మీ బ్రాండ్ వాళ్ళ కలర్ చాలా బాగుంటుంది. లుక్ వైజ్గా అయితే మేము అస్సలు డిసప్పాయింట్ చేయదు. లుక్, కాంపాక్ట్, డిజైన్, బిల్డ్ క్వాలిటీ, ప్రైస్కి అయితే ది బెస్ట్ అని చెప్పేయచ్చు ఈ బడ్స్ అయితే. ఇంకా వీడియో అయితే ఇంతే గైస్. మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి. ఈ బడ్ అయితే నేనైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేసి చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.